ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు రమ్మన్నారంట. ఇప్పుడే భూమి నా ఆరోగ్యం కూడా చూసుకోమని సలహా ఇవ్వడం వల్ల కూల్గా మాట్లాడుతున్నాను కృష్ణప్రసాద్. కూల్గా మాట్లాడుతున్నాను కదా అని ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ని మీ భార్యాభర్తలు తేలిగ్గా తీసుకోకండి. చెప్పండి అన్నయ్య. మీ ఆయన మన కళ్ళు కప్పి ఎప్పటికప్పుడు ఆ శారద ఇంటికి వెళ్ళి వస్తున్నాడు కదా. మనం వద్దన్నా వదులుకోలేని బంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్య? ఇప్పుడెందుకు? ఇప్పటికి వదిలేద్దాం అనుకోవడం వల్లే ఇంత దాకా వచ్చింది. ఆ గగన్ గాన్ని చంపేద్దామని రైఫిల్ తీసుకుని వెళ్ళినప్పుడు బుల్లెట్స్ దాచేసి మీ ఆయనే వాణ్ణి కాపాడాడు. కాపాడుండకపోతే ఆ గగన్ గాడు చచ్చుండేవాడు. వాడే చచ్చుంటే ఈరోజు వాడు నాతో ఛాలెంజ్ చేసుండేవాడే కాదు. చూడు కృష్ణప్రసాద్, రేపు నీ అనఫిషియల్ కొడుకు వస్తున్నాడని నీకు తెలుసు. వస్తే నేను చంపే తీరతాను. చంపకుండా నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేసినా అడ్డుకున్నా నిర్దాక్షిణ్యంగా నిన్ను, మీరాను, నీ పిల్లల్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను. అమ్మాయి, మీ బావ చాలా సీరియస్గా ఉన్నాడు. నేను చూస్తున్నాను కదా. అప్పుడు బ్రతుకు భారమేంటో నీకు తెలుస్తుంది. అదేంటన్నయ్య అలా అంటావు? మా వారిని పక్కన పెడితే అసలు మాకు ఆ గగన్కి ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేని ఆ అబ్బాయి అసలు ఈ ఇంటితో ఏ సంబంధం లేని భూమి కోసం వస్తే మమ్మల్ని రోడ్డున పడేస్తావా? ఇదెక్కడ న్యాయం అన్నయ్య? భర్త ఎక్కడుంటే భార్య అక్కడుండాలి. అదే న్యాయం. రేపు మీ ఆయన వల్ల ఏదైనా తేడా వస్తే ఆ న్యాయమే నేను చేస్తాను అంటున్నాను. ఈ ఇల్లు నాది. ఎవరితో ఈ ఇంటికి సంబంధం ఉంటుందో డిసైడ్ చేయాల్సింది నేను. భూమి నా కూతురని మీ అందరికీ 100 సార్లు చెప్పాను. చెల్లి కంటే ఈ ఇంట్లో కూతురుకుండే హక్కు ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అర్థమైందన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.